బిషప్ తుమ్మబాల గారు, వేదికలు అలంకరించిన చాలామంది క్రైస్తవ మత పెద్దలు, గౌరవనీయ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మహమూద్ అలీ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ మహేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ దయాకర్ గారు, శ్రీ మల్లారెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీ రాజయ్య గారు, శ్రీ స్టీఫెన్సన్ గారు, బాబు మోహన్ గారు, శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారు, వేదికను అలంకరించి ఉన్న శాసన మండలి సభ్యులు సలీం గారు, గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పీ సింగ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ శ్రీ రాజీవ్ శర్మ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్ శ్రీ వివేక్ గారు, శాసన మండలి సభ్యులు గవర్నమెంట్ విప్ వెంకటేశ్వర్లు గారు, వేదికను అలంకరించినటువంటి అడ్వైజర్ ఆన్ మైనార్టీ వెల్ఫేర్ టు గవర్నమెంట్ శ్రీ ఖాన్ గారు, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫస్యుద్దీన్ గారు, రేమండ్ పీటర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవ బంధువులందరికీ వందనాలు. క్రిస్మస్ కేక్ అరేంజ్డ్ బై మిస్టర్ ఉమర్ జలీల్ is really very sweet, but the mic arrangement is very harsh. So these days, doctor warned me not to eat much sweet. Of course, that is due to age. చాలా సంతోషం. ఒకప్పుడు పరాధీన స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా తనను తాను అసెట్ చేసుకుంటా ఉంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ తన ప్రస్థానాన్ని, తన గమనాన్ని సంతోషపూర్వకంగా కొనసాగిస్తూ ఉంది. ఒక మాట నేను చాలా గర్వంగా చెప్పగలను. అదేవిధంగా ఈరోజు ఇండియాలో 29 రాష్ట్రాలుంటే అధికారికంగా అఫీషియల్గా గవర్నమెంట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ వేడుకలు ఇట్లా జరిపే రాష్ట్రం ఇండియాలో మరొకటి లేదు. Definitely we are setting a very, very good example, a nice secular face to the whole country and also to the whole humanity on the globe. I am extremely happy that these kind of celebrations are taking place the 4th consecutive year. I am very, very happy to be among with you. మీరు కొన్ని విషయాలు ఇప్పుడే తుమ్మబాల గారు, మరి మన సిఎస్ఐ బిషప్ గారు, మెథడిస్ట్ బిషప్ గారు, వీరందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను మొదటిసారి వచ్చినప్పుడు చర్చిల మీద అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు వారిని అడిగినాను, 100% రెడ్యూస్ అయినాయి సార్, ఎక్కడనో ఒకటో అరనో స్టే ఇన్సిడెంట్ తప్ప అవి లేవు అని చెప్పినారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ that what is Telangana today we are showing it to the world. Anywhere, anything against any Christian or any Christian institute in the state will be ruthlessly curbed. This is my sincere promise to all of you. నేను ఇప్పుడే డీజీపీ గారు కూడా మాట చెప్పాను. యూ టు కంటిన్యూ టు కీప్ ద సేమ్ స్పిరిట్ టు ప్రొటెక్ట్ వన్ అండ్ ఆల్ ఇన్ ద స్టేట్. రాష్ట్రం మీరందరూ గమనిస్తూ ఉన్నారు. 2 విషయాలు తుమ్మబాల్ గారు నాకు చెప్పినారు. వారు పెటిషన్ కూడా ఇచ్చినారు, అదర్ బిషప్స్ కూడా చెప్పినారు. ఒక సంతోషపూర్వకమైన 2 విషయాలు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను.
జెరూసలేం వెళ్ళడానికి కొంత సబ్సిడీ మీద వసతి కల్పించాలని చెప్పినారు. 100% నవాన్వర్స్ అది కల్పించబడుతుందని మనవి చేస్తూ ఉన్నాను. పెద్దలతో మాట్లాడి ఆ స్కీమ్ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. చర్చిలు పాత వాటిని రిపేర్ చేయడానికి కానీ కొన్ని కొత్తవి నిర్మించడానికి కానీ మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మంత్రివర్యులు నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సుమారు 100 పైగా అట్లాంటి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. వాటికి వారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ 10 crores అండ్ అబోవ్ ఖర్చు అవుతూ ఉంది. నేను ఈరోజే అనౌన్స్ చేస్తూ ఉన్నాను, వాటిని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. ఈ శుభ సందర్భంలో వాటన్నిటి కూడా టేకప్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా వచ్చినట్టయితే కూడా భవిష్యత్తులో తప్పకుండా కన్సిడర్ చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. వీటితో పాటు ఇంకో విషయం కూడా మీకు మనవి చేయాలి. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, రాజకీయాలు కొన్ని వికృతమైన రూపం తీసుకుంటూ ఉన్నాయి. ఈ మాట చెప్పడం నాకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే పాలిటిక్స్లో విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, పాలసీలను తప్పుపట్టవచ్చు. కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడం అనేది గతంలో ఎప్పుడు ఉండేది కాదు. కానీ మన రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు పోతే ఒకటే ఒక ప్రాజెక్టు మీద 196 కేసెస్ ఫైల్ చేసి వేరియస్ ఫోరాస్లో, రైట్ ఫ్రమ్ ఏ స్మాల్ కోర్ట్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ టు ది లెవెల్ ఆఫ్ ద గ్రీన్ ట్రిబ్యునల్ స్టేలు తెచ్చిన ఉదంతాలు కూడా మీరు చూసినారు. మీరంతా కూడా ఎడ్యుకేటెడ్స్, పేపర్లలో మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ద వన్ థింగ్ విచ్ వాజ్ మై డ్రీమ్, which is also my dream, it continues to be there, let us not be disheartened. Construction of a great Christian Bhavan in Hyderabad. చాలా సందర్భాలలో వారు వెళ్ళి స్టేలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. దట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ద ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ is also here. I am also making a request to him that we will take up, I will take it up myself and see that it is successfully completed before the next Christmas. This is my promise to you. తప్పకుండా దాన్ని చేయిస్తాం. దానికి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనే పర్సనల్గా ఆ మ్యాటర్ని కూడా డీల్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా లక్షలాది మందికి పేదలకు గిఫ్ట్లు మనం ఇస్తూ ఉన్నాం. యాక్చువల్గా నా దృష్టిలో ఆ గిఫ్ట్ యొక్క మానిటరీ వాల్యూ ముఖ్యం కాదు. ఇట్ గివ్స్ ఎ కేరింగ్ మెసేజ్ టు ద నీడీ, టు ద పూర్, దట్ ది గవర్నమెంట్ ఈజ్ దేర్ బిహైండ్ అస్. ఇట్లాంటి ఉత్సవ సందర్భంలో మా గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి ఒక మనోధైర్యాన్ని, ఒక సంతోషాన్ని వాళ్ళకి కల్పించడానికి ఆ గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. దాని యొక్క ఆర్థిక వాల్యూ ఇంపార్టెంట్ కాదు, ఆ గిఫ్ట్ ఇచ్చే గెషర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. లక్షలాది మందికి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గిఫ్ట్ ఇవ్వడమే కాదు, అక్రాస్ ద స్టేట్ వేరియస్ చర్చెస్లో క్రిస్మస్ విందు భోజనాలు ఏర్పాటు చేయడమే కాదు, ఇంత లార్జ్ స్కేల్లో అద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దిస్ ఇస్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన దయ ఉంది కాబట్టే ఇంత విజయవంతంగా, ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలు పవిత్ర హృదయంతో మనం చేసుకోగలుగుతున్నాం. ఇదే స్పిరిట్లో కంటిన్యూ అయిదాం. ఈ పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఇతరత్ర విషయాలలో కొన్ని సమస్యలు చెప్పారు, అవి ఉన్నాయి. సిమెట్రీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఉన్న వాటిని పరిశీలన చేయడం కావచ్చు, ఆ చర్యలు కూడా ప్రభుత్వం సానుభూతితో తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని, మళ్ళీ క్రిస్మస్ వరకు సుఖ సంతోషాలతో అలరాలని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా జీసస్ను, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇటువంటి శుభ సందర్భంలోనే అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ, యు ఆర్ వాచింగ్, రంజాన్ వస్తే ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేస్తారు, క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదరులు సెలబ్రేట్ చేస్తారు, బోనాల పండుగ, బతుకమ్మ పండుగ వస్తే హిందూ సోదరులు సెలబ్రేట్ చేస్తారు. వీఆర్ ఆల్ వన్, తెలంగాణ కేర్స్ ఫర్ ఎవ్రీ వన్ అనేటువంటి మాట, ఆ సందేశాన్ని మనం ఇస్తూ ఉన్నాం. మన దగ్గర కాదు, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా అద్భుతంగా మెచ్చుకుంటూ ఉంటారు. కశ్మీర్ చీఫ్ మినిస్టర్ మహబూబా ముఫ్తీ గారు 28న మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఒక ఎంఓయూ టూరిజం ప్యాకేజ్ ఎంఓయూ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. టుడే మార్నింగ్ షీ వాజ్ స్పీకింగ్ టు మీ, రావు సాబ్ ముझे హైదరాబాద్ ఆతే హుए बहुत अच्छा लगता है. మేమిక్కడ, నేను ముస్లిం చీఫ్ మినిస్టర్ను, కశ్మీర్లో కూడా మేము చేయం రంజాన్ సెలబ్రేషన్, మీరు అంత గ్రేట్గా హైదరాబాద్లో చేస్తారని చెప్పి మహబూబా ముఫ్తీ గారు ఈరోజు చెప్పారు. ఇట్లాంటి మాట విన్నప్పుడు
చాలా సంతోషం కలుగుతుంది. దిస్ ఈజ్ ద మెసేజ్ వాట్ వీ need to give continuously to the whole country, and we should continue with the same spirit. అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతికి అన్ని పండగలను అన్ని మతాలను గౌరవించుకుంటూ అందరూ కూడా ప్రేమతో బ్రతుకుతూ మంచి ప్రగతిని సాధించాలి. నేను మీకు ఇంకో సంతోషకరమైన వార్త కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 70% తెలంగాణకు నీళ్లు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేను జస్ట్ బోర్డింగ్ మై కార్ టు కమ్ టు ది ఫంక్షన్, ఢిల్లీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ క్లియరెన్సెస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈవినింగే అప్రూవ్ కూడా అయినాయి. దాంతో మనం కలగంటున్నటువంటి బంగారు తెలంగాణ ఎంతో దూరంలో ఉండదు. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో హరిత తెలంగాణను, ఒక ఆకుపచ్చ తెలంగాణను మనం చూడబోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇతరులతో పాటు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు క్రైస్తవ సోదరులందరూ కూడా అందుతూ ఉన్నాయి. 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చే సందర్భంలో ఇది కొంచెం దెబ్బతిన్నటువంటి ప్రాంతం, సమైక్య రాష్ట్రంలో నష్టపడ్డటువంటి ప్రాంతం, చాలా దుఃఖానికి గురి అయినటువంటి ప్రాంతం, వల్నరబిలిటీ చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాధ ఉండొద్దని, భోజనానికి తిండి కొరత ఉండొద్దని, పేదవాళ్ళు ఇబ్బంది పడొద్దని, ఆర్ఫన్స్, డెస్టిట్యూట్స్, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఇంకో సహాయం కోసం, అన్నం కోసం ఎదురు చూడవద్దని మంచి పెన్షన్ సౌకర్యంతో పాటు ఇతర సబ్సిడైజేషన్ స్కీమ్స్ అబౌవ్ 40,000 crores రూపీస్తోని వెల్ఫేర్ మెజర్ తీసుకున్నటువంటి ఏకైక స్టేట్ తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మెజర్స్లో అందరికీ అందే సదుపాయాలు క్రిస్టియన్ బ్రదర్హుడ్ కూడా అందుతూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి కోరికలు మీరు కోరినారు. తప్పకుండా వాటి అన్నింటినీ సానుభూతితో పరిశీలించి పెండెన్సీ లేకుండా వీలైనంత తొందరగా వాటిని సార్ట్ అవుట్ చేస్తాం. అందుకు తగిన శక్తి జీసస్ కూడా ఇవ్వాలని చెప్పి నేను ఆయన ఈ సందర్భంగా, శుభ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నాను. మనందరికీ శుభం కలగాలని, మన రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని, ఇంకా క్రిస్మస్ టు క్రిస్మస్ మన సెలబ్రేషన్ స్థాయి పెరగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, అండ్ ఆల్సో ఐ విష్ యూ ఏ వెరీ ప్రాస్పరస్, వెరీ పీస్ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.